నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా సామ్సంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది, మంచి అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్కే. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు, నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే 8GB వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 20,500కి వస్తుంది స్మార్ట్ ఫోన్. నాచ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఓఎస్ కెమెరా వస్తుంది 50 మెగా పిక్సెల్ది, ఫుల్ హెచ్డి స్క్రీన్ వస్తుంది, కోనింగ్ గ్లాస్ వీడియోస్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. ఇక్కడ జెమినాకి సంబంధించిన సర్కిల్స్ ఫీచర్స్ 30 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఓఎస్ కెమెరా, 5 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు కూడా వస్తుంది. కొన్ని శాంపుల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇదన్నమాట, 6 ఓఎస్ అప్గ్రేడ్స్ వస్తున్నాయి అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. కోనింగ్ గొరిల్లా గ్లాస్ పిక్చర్ ప్రొడక్షన్ IP54 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి స్మార్ట్ ఫోన్కి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. సరే, నా ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లోనే బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 19,000 ఉంది. దీని తర్వాత 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 20,500కి వస్తుంది. అండ్ 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 23,500కి వస్తుంది. స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది, గ్రే, ఇక్కడ బ్లూ అండ్ ఆల్సో బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది, స్పెక్స్ కూడా బాగానే ఉన్నాయి. మైనస్ ఏడుందన్న అంటే సో ఫస్ట్ మైనస్ చెప్పేస్తా పాజిటివ్ తర్వాత చెప్తాను. సో మైనస్ ఏంటంటే స్టిల్ ఇప్పటికీ వీళ్ళు 19,000 తీసుకుంటారు. 19,000కి మనకి నాచ్ డిస్ప్లే వస్తుంది, పంచోలు ఇస్తలేరు. అండ్ మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్లో చూపించేస్తాను. ఇది స్పెసిఫికేషన్స్లోనే ఇక్కడ ఇది కెమెరా కాడికి వచ్చేసరికి అయితే వీడు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేరు 4K 60fps కానీ 1080p 60fps కానీ మెన్షన్ చేయలేరు. స్లోమో ఉంది, బై స్లోమోకి ఎట్లయినా మోస్ట్లీ యూజ్ చేయరు. 60fps అయితే రికార్డింగ్ అది గురించి అయితే చేయలేరు. సో ఇదొకటి, ఈ స్మార్ట్ ఫోన్ ఇది ఒకటి మైనస్ అనుకోవచ్చు. కెమెరా కార్డ్నే డిఫాల్ట్ 1080p రెజల్యూషన్ 1080p 30fps రికార్డింగ్స్ అనేసి బేసిక్గా 1080p 30fps అంటే మనకు 10,000 లోపల కూడా 1080p వస్తుంది. ఇంత ప్రైస్ పెడితే మనం అట్లీస్ట్ 60fps కానీ 4K రికార్డింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సెకండ్ పాయింట్ ఇది AMOLED, తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇక్కడ అలా వైఫై గురించి అయితే నాకు ప్రాబ్లం లేదు. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.3 వస్తుంది, ఇది కూడా యాక్సెప్టబులే. అండ్ ఇవి రీఫ్రెష్ రేట్ అన్నమాట, మర్చిపోయినా రీఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇక్కడ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు అన్నమాట. యాక్చువల్లీ చూసుకోవాలంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇవ్వాల్సింది, 90 హెర్ట్జ్ ఇచ్చారు. ఇది ఒక డిసప్పాయింట్మెంట్. కమింగ్ టు ఇంకొకటి ఏంటంటే ప్రాసెసర్ అనమాట. సో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిరు అన్నమాట. సో ఇది కొంచెం లైక్ పర్ఫార్మెన్స్ ఉండదు. సో బేసిక్ యూస్కి లైక్ పేమెంట్స్కి సోషల్ మీడియా వీటికి బాగానే ఉంటుంది, కానీ హెవీగా ఎక్స్ట్రీమ్గా యూజ్ చేయలేరు, గేమింగ్ కూడా అంత ఆడలేరు. లైక్ ఫ్రీ ఫైర్ వేరే గేమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ హెవీగా పబ్జీ కానీ బ్యాటిల్ఫీల్డ్ కానీ పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి కాబట్టి ఆడలేరు. సో 30fps లాక్ అనేసి అయితే చాలామంది వేరే వీడియోలు చూసిన అక్కడ 30fps లాక్ వస్తుంది. సో అదొకటి మైనస్ అనుకోవచ్చు ఎగ్జామ్స్ ప్రాసెసర్ల మీద. కమింగ్ టు మంచి విషయాలు ఏంది స్మార్ట్ ఫోన్లో అంటే, సో మంచి విషయం ఏంటంటే కెమెరా అనమాట. సో కెమెరా కట్అవుట్ కూడా బాగుంది, ఓఐఎస్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంతకుముందుకు స్టార్టింగ్లో కూడా చూపించిన ఇక్కడ హైలైట్లా వీళ్ళు ఓఎస్ కెమెరా తీసుకొచ్చారు. ఈ ప్రైస్ కాటగా 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు బాగానే ఉంది. అండ్ దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే వెయిట్ 182 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే కొన్ని బాక్సెస్లా లైక్ అన్నిటికీ కానీ కొన్ని బాక్సెస్లా ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు కదా, ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. బాక్సెస్ వచ్చిన వాళ్ళు పండుగ చేసుకోవచ్చు, ₹1000 మిగిలిపోతాయి అనుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2 TB దాకా మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే పర్లేదు, నార్మలే. అట్లీస్ట్ ఒక సిమ్ SD కార్డ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ వైఫై బ్లూటూత్ వర్జన్ 5.3 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో నాకు చాలా ఏంటంటే అప్డేట్ అనమాట. సో సెక్యూరిటీ అప్డేట్ పీరియడ్ వ్యాలిడిటీ అంటిల్ 31st August 2031 అనమాట. 2031 దాకా
మనకి సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అంటే ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో కింద ఇంకా ఇంతకుముందు చూపించినట్టు 6 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ 2 6 ఇస్తారు. ఓవర్ ఇయర్ ఏ బ్రాండ్ కూడా ఇయ్యదు. సో 6 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అంటే ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 15 ఇది సామ్సంగ్ వన్ యూఐ 7 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 అన్నమాట. అంటే 16, 17, 18, 19 20 అండ్ 21 దాకా మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి చాలా మంచి విషయం అనుకోవచ్చు. సో ఇవి కారణాల వల్ల తీసుకోమంటారు బై. అండ్ నా ఒపీనియన్‌లో బై ఇప్పుడు తీసుకోవచ్చయితే ఒక రికమెండేషన్ అయితే చేయను. జెన్యూన్ రికమెండేషన్ ఏందంటే వచ్చినాక ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ తీసుకోమంటాను. కమింగ్ టు స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే యూజ్‌బై మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T4R 5G స్మార్ట్ ఫోన్ ఉంది. 19,500కి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 5700 mAh బ్యాటరీ, మీడియాటెక్ MCT 7400 ప్రాసెసర్‌తో పాటు సో ఇది జర బెటర్‌గానే ఉంటది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ మోటోరోలా G96 స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ కూడా ఓఎస్ కెమెరా వస్తుంది. ఇక్కడ స్నాప్‌డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. 3D కర్వ్డ్ ప్యూర్‌లైట్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వల్ల ఐక్యూ Z10R 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. సో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. 4K దాకా సెల్ఫీ వీడియోస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. మీడియాటెక్ MCT 7400 ప్రాసెసర్. గేమింగ్ వాళ్ళకి ఇది జర బాగుంటుంది. గేమింగ్ సెంటర్ అన్న వాళ్ళకి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో వాళ్ళు నుంచి ఒప్పో K13 5G స్మార్ట్ ఫోన్. యూనిక్నెస్ ఏంటంటే బ్యాటరీ అన్నమాట 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్స్లో ఉందన్నమాట. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన సామ్సంగ్ వాళ్ళది గ్యాలక్సీ A17 5Gకి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. సో నేను జెన్యున్గా చెప్పుకోవాలంటే సామ్సంగ్ ఒకవేళ A17 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం నేనైతే మీకు ఒకటే మాట చెప్తున్నా, ఈ స్మార్ట్ ఫోను ఆఫ్లైన్ సెంట్రిక్లో ఎక్కువ టార్గెట్ చేస్తారు. సో ఆఫ్లైన్లో తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. లైక్ బార్గెన్ చేయండి బై. ఆన్లైన్లో అయితే కష్టము. ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిందే. మనకు దసరా దీపావళి సేల్స్ వచ్చినప్పుడు లేకపోతే ప్రైస్ డ్రాప్ అయినప్పుడు తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ నా ఒపీనియన్లో మాత్రం జెన్యున్గా చెప్పుకోవాలి, మీ అందరికి ఒక మంచి అడ్వైజ్ లాగా ఇవ్వాలి అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోను మీకు ఎక్కడ వాల్యూ ఫర్ మనీ వస్తుందంటే ఆఫ్లైన్లో ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా కదా. ఆఫ్లైన్లో లేకపోతే స్పెసిఫిక్ సేల్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉంటాయి. లైక్ బిగ్ సి కానీ బిగ్ నాకు గుర్తుకు లేవు. బిగ్ మార్ట్ సంథింగ్ వేరే ఉంటాయి. అంటే బిగ్ సి ఒకటి గుర్తుకుంది. సంగీత కూడా ఉంటుంది. సో అట్లాంటి స్టోర్లో ట్రై చేయండి. లేకపోతే లోకల్ స్మార్ట్ ఫోన్ సెల్లర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ట్రై చేయండి. నా ఒపీనియన్లో ఇది 17,000 16,000కి వచ్చిందంటే మాత్రం తీసుకోమంటారు. ఆ ప్రైస్ కాడికి పర్లేదు, యాక్సెప్టబులే. 19,000 అంటే కొంచెం ఓ ప్రైస్ లాగా అనిపించింది. ఓన్లీ క్యాచ్ పాయింట్ ఏంటంటే దీంట్లో 6 ఇయర్స్ దాకా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏ తలకాయ నొప్పి లేకుండా అనేది క్యాచ్ పాయింట్ అనమాట స్మార్ట్ ఫోన్. సో ఫైనల్గా మీరు ఏమనుకుంటే స్మార్ట్ ఫోన్ మేము ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ అయితే చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం అయితే మండలి ట్రై చేస్తాను. వీడియోకైతే ఇంత నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.